I didn't expect that. Total surprise. అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. యూజువల్గా మనం ఎప్పుడు పులుసులు కర్రీస్ని కొంచెం హెవీగా తింటూ ఉంటాం. అయితే ఇవాళ నేను మీకు ఒక మంచి లైట్ అండ్ మైల్డ్ ఫ్లేవర్తో ఒక మంచి రసం రెసిపీ చూపించిపోతున్నాను. దీని పేరు కంది కట్టు. దీనికి ఎక్కువ పదార్థాలు అవసరం లేదు, చాలా సింపుల్ రెసిపీ అండి. అన్నానికి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ పెట్టేశాను. సో రండి ఇప్పుడు మనం దీన్ని ఎలా చేయాలో చూద్దాం. సో ఈ రెసిపీని జస్ట్ ఒక 15 minutesలో చేసేయచ్చు. నేను ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టాను. దీంట్లో మనం అరకప్పు కందిపప్పు నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టాను ఒక 1 hour. ఇది మనం ఫస్ట్ వేసేస్తాం. కొంచెం నీళ్ళతో పాటే వేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో 2 చిన్న టొమాటోలు, 3 పచ్చిమిర్చి, కొంచెం అల్లం బాగా సన్నగా తరిగి వేస్తున్నాను, కొంచెం పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు. నేను ఇప్పుడు కల్లుప్పు వాడుతున్నాను, మీరు మామూలు టేబుల్ సాల్ట్ కూడా వాడుకోవచ్చు. జస్ట్ ఒక మిక్స్ చేసేసి ఇంకా కొంచెం నీళ్లు పోయాలి. ఇప్పుడు నేను నీళ్లు పోస్తున్నాను. పప్పు కంప్లీట్గా మునిగేంత వరకు మనం నీళ్లు పోయాలి. అట్లీస్ట్ ఒక 1.5 cups ఉంటుంది. సో నీళ్లు పోసేసి ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టి దీన్ని ఒక 4 విజిల్స్కి ప్రెషర్ కుక్ చేద్దాం. మీడియంలో పెట్టి మీరు దీన్ని ప్రెషర్ కుక్ చేయండి. సో ఇప్పుడు ప్రెషర్ రిలీజ్ అయిపోయింది, తెరిచి చూద్దాం. సో పప్పు బాగా ఉడికింది, చూసారా? జస్ట్ ఇట్లా మిక్స్ చేసేసుకోండి బాగా. సో దీంట్లో ఫ్లేవర్స్ మీరు చూస్తే చాలా మైల్డ్ ఫ్లేవర్సే, సింపుల్ అనమాట. ఇది చాలా సింపుల్. సో బ్యాచులర్స్, స్టూడెంట్స్, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకంతా కూడా ఇది చాలా సింపుల్ రెసిపీ అనమాట. సో బాగా మిక్స్ చేసేసేయండి. పప్పు బాగా మ్యాష్ అయిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే తాలింపు. ఇప్పుడు నేను ఇవాళ నెయ్యితో తాలింపు చేయబోతున్నాను. ఆ ఫ్లేవర్స్ దాంట్లోనే చాలా బాగుంటుంది. కావాలంటే మీరు నూనె కూడా తీసుకోవచ్చు. తాలింపు గరిట బాగా వేడెక్కిన తర్వాత నెయ్యి పోసేసి ఇప్పుడు దీంట్లో మినపప్పు, పచ్చిశనగపప్పు, కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర. సో ఫస్ట్ దీన్ని కొంచెం లైట్గా రోస్ట్ చేసేద్దాం. సో ఇలాంటి సింపుల్ డిషెస్ మీరు ఇంట్లో చేసుకుంటారా? కమెంట్స్లో చెప్పండి. టైం లేనప్పుడు ఇలాగ క్విక్గా ఏదైనా చేయాలంటే ఇది ఒక పర్ఫెక్ట్ డిష్ అని చెప్పచ్చు. కొంచెం వేడి అన్నంతో ఇది కలుపుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఇప్పుడు ఆవాలు చిటపటలాడుతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం ఎండుమిరపకాయలు, ఇంగువ కొంచెం, అండ్ ఆఫ్ కోర్స్ కరివేపాకు. అబ్బో, I didn't expect that. Total surprise. Oh my god. Okay, that's what I say, firecrackers. I'm fine. Nothing happened to me. సరే, ఇప్పుడు ఈ తాలింపుని అట్లానే మనం కుక్కర్లో వేసేద్దాం. వావ్, అసలు వాసన గమ గమ, మంచి వాసన. జస్ట్ క్విక్గా మిక్స్ చేసేసి సో దీంట్లో ఫినిషింగ్ టచెస్ ఏంటంటే కొంచెం లెమన్ జ్యూస్ వేయాలి. సో ఫ్రెష్ లెమన్ జ్యూస్ దీంట్లో నేను ఇప్పుడు స్క్వీజ్ చేయబోతున్నాను. 1 లెమన్ తీసుకున్నాను. సో కొంచెం లైట్గా ఆ పులుపు టేస్ట్ ఉంటే కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్ టచెస్ ఇంకోటి ఏంటంటే ఫ్రెష్ కొత్తిమీర బాగా చాప్ చేసి దీంట్లో వేసేద్దాం. సో మన కందికట్టు రెడీ. అసలు వాసన కానీ చూస్తుంటేనే అసలు చాలా బాగుంది. ఎంత సింపుల్ డిష్ చూడండి. అసలు జస్ట్ ఒక 15 minutesలో అయిపోతుంది.
2 టిప్స్ అండి. పప్పు ముందే మీరు నానబెట్టుకుంటే జస్ట్ 10 మినిట్స్ ఈ రెసిపీ. సో అది మర్చిపోకుండా నానబెట్టుకొని చేసుకోండి. సపోజ్ టైం లేకపోతే కూడా పర్వాలేదు, నానబెట్టకపోతే ఎక్స్ట్రా ఒక 2-3 విసిల్స్ ఎక్స్ట్రా పెట్టుకుంటే కూడా పప్పు మీకు బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏంటండి, అందరికీ తెలిసిందేగా, టేస్టింగ్. ఐ కాంట్ వెయిట్, అసలు నేను దీనికోసమే వెయిటింగ్. యాక్చువల్లీ నాకు బాగా ఆకలేసేస్తుంది. సో ఇక్కడ బాగా వేడివేడి అన్నంలో నేను కొంచెం పొటాటో ఫ్రై, ఉట్టి కందికట్టు తింటే ఎట్లా ఉంది, సో కొంచెం పొటాటో ఫ్రైతో ఫ్రెష్గా చేసిన కందికట్టుని పోసుకొని తింటే ఇంకా చూసుకోండి, ఇంకేం వద్దు, సింపుల్ అండి, హ్యాపీగా ఉంటాం. జనరస్గా పోసుకోండి. నెయ్యి ఇప్పుడు నేను ఎక్స్ట్రా వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ తాలింపులో బాగా నెయ్యి వేసాను. ఓకే, బాగా కలిపేసేసి ఫస్ట్ నేను ప్లెయిన్ కందికట్టుని టేస్ట్ చేయాలి. ఫైనల్ టచ్ లెమన్ చెప్పాను చూడండి, అది ఆ ఫ్లేవరు ఈ పప్పులో మిక్స్ అయ్యి అసలు హెవెన్లీ, జస్ట్ ఒక హెవెన్లీ ఫీలింగ్ అనమాట. సో అసలు చాలా ఆకలిగా ఉంది. ఇట్స్ పాస్ట్ మై లంచ్ టైం అనమాట. సో నేను ఒక చైర్లో కూర్చొని ఇది హ్యాపీగా ఎంజాయ్ చేయబోతున్నాను. ఇంకా ప్రీవియస్ రెసిపీస్ అన్నీ కూడా మీరు మిస్ అయ్యి ఉంటే ఆ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చూడండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ చాలా ఉన్నాయి, మీరు ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తున్నాను. అంతవరకు సెలవు. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.